వెలిగొండ ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టింది చంద్రబాబు నాయుడే, గుమ్మడికాయ కట్టబోతుంది చంద్రబాబు నాయుడే. ఇది టీడీపీ చేసుకుంటున్న ప్రచారం. కాదు చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేస్తున్నాడు, వెలిగొండ ప్రాజెక్ట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ అనేది వైసీపీ చేసుకుంటున్న ప్రచారం. వెలిగొండ ప్రాజెక్ట్ని 1996 మార్చిలో చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. తర్వాత కాలం అంటే చంద్రబాబు నాయుడు గారు 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కొంతవరకు పనులు జరిగాయి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కూడా కొంతవరకు పనులు కంటిన్యూ చేశారు. చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన ఏ ప్రాజెక్ట్ని కూడా రాజశేఖర రెడ్డి గారు ఆపుదాం అనుకోలే, కన్ను చేశారు. అది హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ అయినా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయినా, ఐటీ కారిడార్ అయినా, ఈ వెలిగొండ ప్రాజెక్ట్ అయినా సరే రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి స్టార్ట్ చేసిన డెవలప్మెంట్ని కంటిన్యూ చేశారు, ఎక్కడ ఆపలేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వెలిగొండ ప్రాజెక్ట్ పనులు పూర్తిగా నిలిచిపోయినాయి. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు వెలిగొండ ప్రాజెక్ట్ని పట్టించుకున్నదే లేదు. మళ్ళీ రాష్ట్రం విడిపోయాక 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెలిగొండ ప్రాజెక్ట్ని ఉరుకులు పెట్టించారు. మళ్ళీ 2019లో చంద్రబాబు నాయుడు గారు అధికారం దిగిపోయిన తర్వాత ఇంకొంత పనులు కంప్లీట్ చేసి వెలిగొండ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఉండగా పనులు కొన్నాళ్ళ పాటు అసలు స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయిన తర్వాత కొంత నత్తనాటికి నడిచాయి. విచిత్రం ఏంటంటే 2 టన్నెల్స్ ఉన్నాయి. 2 టన్నెల్స్ పూర్తి కాకముందే, పూర్తిగా ప్రాజెక్ట్ కంప్లీట్ కాకముందే, సరే టన్నెల్స్ అన్నా అప్పటికే చంద్రబాబు నాయుడు గారు కొంత కంప్లీట్ చేసి ఉన్నారు కాబట్టి అది ఓకే పక్కన పెట్టేస్తే, అసలు పునరావాస ప్యాకేజీ ఫైనల్ చేయకుండా, పునరావాసం ఏంటి అన్నది చెప్పకుండా, అక్కడ ఉన్న గ్రామాలను తరలించకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేశారు. ఎంత విచిత్రమో చూడండి. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అంటారు కదా. రిజర్వాయర్లు కట్టలేదు, కాలువలు తవ్వలేదు, కేవలం టన్నెల్స్ మాత్రం పూర్తయినాయి. అది కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయే నాటికే కంప్లీట్ అయినాయి. అంటే ఈ ప్రాజెక్టులో మేజర్ భాగం టన్నెల్సే. ఆ టన్నెల్స్ 2019 నాటికే దాదాపుగా పూర్తయిన పరిస్థితి, దాదాపుగా మొత్తం కాకపోయినా దాదాపుగా. దాన్ని కొంత ముందుకు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రాజెక్టు జాతికి అంకితం చేశారు. కాదు కదా, కాలువలు తవ్వాలి కదా, పునరావాసం ప్యాకేజ్ ఫైనల్ చేయాలి కదా, పునరావాస గ్రామాలని అక్కడి నుంచి తరలించాలి కదా. లేదు, అదేమీ లేదు. జాతికి అంకితం చేశారు, ఒక షో చేశారు. ఆ నీరేదో వదిలినట్టు చేశారు, కానీ నీళ్ళు వదిలింది లేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోయారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వెలిగొండ ప్రాజెక్టులో మిగిలిపోయిన పనులన్నీ చేసి పునరావాసం ప్యాకేజీ కూడా ఫైనల్ చేసి ఇప్పుడు పునరావాస గ్రామాలను తరలిస్తూ దాన్ని 31వ తారీఖు జాతికి అంకితం చేయబోతూ ఉన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి నీరు వదలబోతూ ఉన్నారు. 3 దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది. నిజానికి 2004లో చంద్రబాబు నాయుడు గారికి కనుక అధికారం నుంచి దిగిపోకపోయి ఉంటే ఎప్పుడో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి జాతికి అంకితం అయి ఉండేది. బట్ చాలా టైం పట్టింది. నత్తనాటికను మాత్రం పనులు నడిచాయి, ఒప్పుకోవాలి. ఏ మాటకా మాట. పనులు స్పీడప్ కాలేదు. 3 దశాబ్దాలు ఒక ప్రాజెక్ట్ పట్టడం అంటే చిన్న విషయం కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఉరుకులు పెట్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని క్రెడిట్ తీసుకుందామని చూస్తే, సరే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేసి ఓపెన్ చేసి ఉంటే ఆయన క్రెడిట్ తీసుకున్న పర్లేదు. కానీ షో చేయటం తప్ప ఏమీ లేదు. మళ్ళీ ఇదే సాక్షి పేపర్లో ఇవాళ రాస్తున్నారు చూడండి. ఇవాళ సాక్షి పేపర్ ఓపెన్ చేయండి, మీకు కనపడిద్ది. పునరావాస గ్రామ ప్రజలు నిన్న కలెక్టర్ గారు అక్కడికి వెళ్తే గోరావు చేశారట. వాళ్ళ ప్యాకేజ్ సరిపోలేదో లేదో, వాళ్ళు ఎక్కడికైతే తరలిపోతున్నారో అక్కడ సరైన సౌకర్యాలు లేవో, మొత్తానికి కలెక్టర్ గారి ముందు ఆందోళన చేశారట వాళ్ళు. అసలు ఇప్పుడు పునరావాస గ్రామాల ప్రజలు ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్ట్ కూడా ఓపెన్ చేశారు కదా, అప్పుడే ఈ పునరావాస గ్రామాలు తరలిపోయి ఉండాలి కదా. వీళ్ళు ఆందోళన చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిపోయి ఉండాలి కదా. వాళ్ళు ఆందోళన చేయటం, వాళ్ళకి ఏదో సర్ది చెప్పటం, వాళ్ళకి కావాల్సిన ఏదో ఇవ్వటం అప్పుడే జరిగిపోయి ఉండాలిగా. అసలు బుద్ధి ఉండాలి కదండి సాక్షి పేపర్ నడుపుకునే వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రాజెక్ట్ ఓపెన్ చేశారు అని వాళ్ళే చెప్పుకుంటారు మళ్ళా. మరి పునరావాస గ్రామాల ప్రజలు ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు అని, ఎప్పుడో ప్రాజెక్ట్ ఓపెన్ అయితే ఇప్పుడు ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు?
ఆ గ్రామాల తరలింపు ఎప్పుడో అయిపోయి ఉండాలి కదా! అంటే తరలింపు జరగలేదు. ఇప్పుడు జరుగుతుంది. సహజంగా పుట్టి పెరిగిన గ్రామాల నుంచి ప్రజల్ని వేరే చోట తరలిస్తున్నప్పుడు, ఆ గ్రామాల ప్రజల్లో ఆందోళన ఉంటది. ఆవేదన ఉంటది. ఖచ్చితంగా దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిందే. అక్కడ ఆ గ్రామ ప్రజల త్యాగం వల్లే లక్షలాది ఎకరాలకు సాగునీరు, లక్షలాది కుటుంబాలకు తాగునీరు. వాళ్ళ త్యాగం ఉంది దాంట్లో. కొన్ని దశాబ్దాలుగా అక్కడే పుట్టి, పెరిగి నివాసం ఉంటున్న ప్రజలు, తరతరాలుగా నివాసం ఉంటున్న ప్రజలు ఒక్కసారిగా ఆ గ్రామాలను ఖాళీ చేసి వేరే చోటకి వెళ్ళాలన్నప్పుడు వాళ్ళకి ఆ బాధ ఉంటది. వాళ్ళు ఆందోళన చేయటంలో అర్థం ఉంది. కానీ ఇప్పుడే ఎందుకు ఆందోళన చేస్తున్నారంటే ఇప్పుడే జరుగుతుంది కాబట్టి. పునరావాసం అనేది ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఆందోళన చేస్తున్నారు. మళ్ళా దాన్ని సాక్షి పేపర్‌లో హైలైట్ చేస్తున్నారు. ఆ! మళ్ళా మొన్న ఈ మధ్యన వార్త రాశారు. ఇంకా టన్నెల్స్ పూర్తి కాలేదు కదా! ఎప్పుడు ఆగస్ట్‌లోనే వాటర్ ఇస్తామన్నారు. జూలైలోనే వాటర్ ఇస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు అని రాశారు. టన్నెల్స్ పూర్తి కాలేదని వార్త రాయటం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్ట్‌ని జాతికి అంకితం చేశారు కదా! అంటే వైసీపీ గేమ్‌ని సాక్షినే బయట పెట్టుకుంటూ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు గేమ్ ఆడిన విషయాన్ని గత కొన్నాళ్లుగా వెలిగొండ ప్రాజెక్టు మీద వార్తలు రాస్తూ సాక్షినే బయట పెడుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టన్నెల్స్ ఇంకా పూర్తి కాలేదు. పూర్తి స్థాయిలో. కాలువలు తీయలేదు. ఆ! పునరావాసం కల్పించలేదు. ఇది నేను చెప్తున్న మాట కాదండి. మీరు కావాలంటే గత సంవత్సర కాలంగా లేదు సంవత్సరం కూడా వదిలేయండి. గత 3, 4 నెలల కాలంగా వెలిగొండ ప్రాజెక్టు మీద చర్చ జరుగుతున్నటువంటి సమయంలో సాక్షి పేపర్ కథనాలన్నీ చూడండి. ఆన్‌లైన్‌లో సాక్షి ఈ పేపర్ ఉంటది కదా! మీరు పాత డేట్స్ తోటి రోజు చెక్ చేయండి. వెలిగొండ ప్రాజెక్టు మీద ఉన్న సాక్షి వార్తలన్నీ చెక్ చేయండి. ఒకరోజేమో టన్నెల్స్ కంప్లీట్ కాలేదని రాస్తారు. టన్నెల్స్ అయిపోయినాయిలెండి. కాలువలు కంప్లీట్ కాలేదని ఒకరోజు రాస్తారు. పునరావాసం ప్యాకేజ్ మీద ఒకసారి రాస్తారు. పునరావాసం తరలింపు మీద ఇంకో రోజు వార్త రాస్తారు. నిజానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్ట్ ఎప్పుడు ఓపెన్ చేశారనేది అప్పట్లో రాసుకున్న వార్త వాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇవన్నీ ఎప్పుడో అయిపోయి ఉండాలి కదా! అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో గేమ్ ఆడారు. ఇప్పుడు మళ్ళా క్రెడిట్ కోసం ప్రాకులాడుతున్నారు. అంటే ఇలా ఉంటది జగన్మోహన్ రెడ్డి గారి గేమ్. సరే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారే కొబ్బరికాయ కొట్టారు. చంద్రబాబు నాయుడు గారే గుమ్మడికాయ కట్టబోతున్నారు. వెలిగొండ ప్రాజెక్టు ఎంత అవునన్నా కాదన్నా 70% మార్కులు చంద్రబాబు నాయుడు గారికే వేయాలి. కొంత పర్సెంటేజ్ రాజశేఖర రెడ్డి గారికి వేయొచ్చు. ఒక 25% మార్కులు రాజశేఖర రెడ్డి గారికి వేయొచ్చు. ఒక 5% మార్కులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇచ్చు. ఎంతో కొంత నడిచాయండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాను అసలు పనులు నడవలేదు అని నేను చెప్పట్లే. ఎంతో కొంత నడిచాయి. ఎంతో కొంతే నడిచాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 5%, రాజశేఖర రెడ్డి గారికి ఒక 25%, మిగతాదంతా చంద్రబాబు నాయుడు గారికి ఆ క్రెడిట్ ఇచ్చేయచ్చు వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి. మొత్తానికి 1996 మార్చిలో స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ 2026 ఆగస్టులో జాతికి అంకితం కాబోతా ఉంది. 3 దశాబ్దాల ప్రాజెక్ట్.